ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి ఆమె చేయింది కాబట్టి గొడవ అయింది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసిండ్రు. ఇక తొర్రూరులో కడియం కావ్య గారు, అమ్మ మీరు దయచేసి రాజీనామా చేయండి, మీకు ఎంపీగా కొనసాగించే నైతిక హక్కు లేదు కావ్య గారు. మీరు ఎక్స్ అఫీషియో మెంబర్గా వరంగల్లో హన్మకొండలో మీరు రిజిస్టర్ చేయించుకొని మళ్ళా సడన్గా తొర్రూరు రేట్లు చేయించుకుంటారు. ఒకటే వ్యక్తికి 2 ఓట్లు ఏ రాజ్యాంగంలో ఉన్నది కావ్య గారు? కడియం శ్రీహరి గారు మీకు చెప్పలేదా ఈ విషయం? రేవంత్ రెడ్డికి ఎట్లాగో రాజ్యాంగం గురించి తెలియదు, ఆయనకు తెలిసినంత అరాచకం, రౌడీయిజం. మరి ఒకటే ఎంపీకి 2 ఎక్స్ అఫీషియో ఓట్లు, లేకపోతే 2 చోట్ల ఎట్లా ఉంటుంది? ఒక దగ్గర మీకు ఓటు ఉంటే 2వ దగ్గర డిలీట్ చేసుకోవాలన్న కనీసమైన ఇది ఉండాలి కదా. రేపు పొద్దున మేము నా ఓటు ఈరోజు కాగజ్ నగర్ నుంచి నేను నార్సింగ్కి షిఫ్ట్ చేసుకున్నా, నార్సింగ్ నుంచి కాగజ్ నగర్ షిఫ్ట్ చేసుకున్నా, ఒక దగ్గర ఓటు వస్తే ఇంకో దగ్గర ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మీ దగ్గర 2 ఓట్లు ఎట్లుంటాయి? అదే దండవిటల్ కూడా అంతే, ఎమ్మెల్సీ దండవిటల్ కాగజ్, ఆయన ఓటేమో సనత్ నగర్లో ఉంటుంది. ఓటింగ్ జరిగిన 11వ తారీఖు నాడు నేను కాగజ్ నగర్లో ఉన్నా, ఆయన కాగజ్ నగర్లో ఓటేయలేదు. అక్కడ మాత్రం రాత్రి దొడ్డిదారిన కాగజ్ నగర్ ఓటర్ అని చెప్పి రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇంత ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం అంటే, అపహాస్యం చేయడం అంటే ఇంకా ఇంతకన్నా ఘోరమైన ఎగ్జాంపుల్స్ ఇంకేముండవు. అదేవిధంగా మరి ఇబ్రహీంపట్నం అయితే ఇంకా ఘోరం. ఇబ్రహీంపట్నంలో 15 మెంబర్స్ బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నది, 10 కాంగ్రెస్కు ఉన్నది. ఆ 15 మెంబర్స్ నిన్న ఓటింగ్కి వస్తే ఏదో కారణం చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయించారు. ఈరోజు చైర్మన్, మీరు తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి, అంటే ప్రజాస్వామ్యం ఎంత ఘోరంగా కూని అవుతుందో, రాజ్యాంగం ఎంత ఘోరంగా అపహాస్యానికి గురవుతుందో గమనించాలి. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ముందు నుంచి చెప్తున్నాం, ఈసారి ధర్మం వైపు ఉంటుంది ఏదైనా అని అన్నట్టుగానే 2 కూడా డ్రా తీస్తే చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. చెప్పినాం మీరు పగటి కళలు గానే లోపల సీటు కొట్టుకోవద్దామని చెప్పినాం. మరి న్యాయంగా అది జరిగింది. మరి ఎప్పుడే వెన్నుపోటు ఇప్పుడైనా మానుకోండి. ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల పక్షాన ఉండే పార్టీ. ఈ మున్సిపాలిటీ ఎన్నికలకి కష్టపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, ఒక్కొక్క కాంగ్రెస్ సైనికుడికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక యుద్ధమే. ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు అందరు కూడా పడ్డారు. అంతకన్నా ఎక్కువ ఈ రిజల్ట్ కోసం మనం అందరం కూడా ఎదురు చేసినాం. మరి దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా తొర్రూరు టౌన్ ప్రజలందరూ కూడా కంగ్రాచులేషన్స్. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ముందు నుంచి చెప్తున్నాం, ఈసారి ధర్మం వైపు ఉంటుంది ఏదైనా అని అన్నట్టుగానే 2 కూడా డ్రా తీస్తే చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. చెప్పినాం మీరు పగటి కళలు గానే లోపల సీటు కొట్టుకోవద్దామని చెప్పినాం. మరి న్యాయంగా అది జరిగింది. మరి ఎప్పుడే వెన్నుపోటు ఇప్పుడైనా మానుకోండి. ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల పక్షాన ఉండే పార్టీ. ఈ మున్సిపాలిటీ ఎన్నికలకి కష్టపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, ఒక్కొక్క కాంగ్రెస్ సైనికుడికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక యుద్ధమే. ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు అందరు కూడా పడ్డారు. అంతకన్నా ఎక్కువ ఈ రిజల్ట్ కోసం మనం అందరం కూడా ఎదురు చేసినాం. మరి దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా తొర్రూరు టౌన్ ప్రజలందరూ కూడా కంగ్రాచులేషన్స్.